అంటే పాపము ఆమెకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న తెలుగు మాట్లాడితే ఎట్లుంటుందో రాజకీయంగా ఆమె వ్యవహారం అట్లుంది. ఆ మాట అంటే రాజశేఖర రెడ్డి గారు 78ల రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 83 వరకు రెడ్డి కాంగ్రెస్, 84లో ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఆయన. అంటే ఆమె రాజశేఖర రెడ్డి గారిని తిట్టదలుచుకుంటే ప్రత్యక్షంగా తిట్టవచ్చు. ఇంతకంటే ఇంకా నేను చెప్పాల్సిన ఉదాహరణ లేదు. మీరు కావాలంటే ఎన్నికల రికార్డ్స్ తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట గెలిచింది 1978 నుంచి 83 వరకు శాసనసభలో రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. 84లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన ఆయన. నేనైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీని కాబట్టి సరే ఏదో మాట్లాడాలని మాట్లాడుతుంది. కాబట్టి ఏదైనా అనే ముందల కొంచెం ఎవరినైనా రాజకీయంగా అవగాహన ఉన్నోళ్ళను సంప్రదించి మాట్లాడితే బాగుంటుందని సూచన చేస్తుంది. ఆమె ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి పోయింది? మరి కాంగ్రెసే కదా. ఆయన జగన్ ప్రభుత్వం మీద చేస్తలేడు, చనిపోయిన వైఎస్ఆర్ మీద చేస్తున్నాడు. సమాధానం చెప్పుకోలేని వైఎస్ఆర్ను తిడుతున్నాడు. ప్రభుత్వం మీద యుద్ధం చేయాలంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలి. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సుప్రీంకోర్టు వేదిక. ప్రెస్ మీట్లా మీడియాలో పంచాయతీ దిగుతుందా? అవును, నేను అనేది అదే. ప్రెస్ మీట్లతోని సమస్య పరిష్కారం అవుతుందా, జటిలం అవుతుందా? ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా, వైఎస్ఆర్ను తిట్టడం ద్వారా కృష్ణానది జలాల సమస్య పరిష్కారం అవుతుందా? రాజకీయ ప్రయోజనం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. చట్టసభలలో కొట్లాడకుండా, న్యాయస్థానాలలో కేసులు వేయకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా తిట్ల పురాణంతో వ్యవహారాన్ని నడిపితే రాజకీయ ప్రయోజనం ఉంటుంది తప్ప జల ప్రయోజనం ఉండదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక నీటి చుక్కలు కూడా వదులుకోము, వాటాగా అన్నింటినీ సాధిస్తామని అంటున్నారు. ఇప్పుడు అనుడు వేరు, శేషుడు వేరు. ఉర్దూలో సామెత ఉంది, ఆతిక దాత్ కానే కాలగా దికానే కాలగా. ఏనుగుకు తినడానికి ఉపయోగించే దంతాలు వేరు, కనిపించే దంతాలు వేరు. దంతాలు ఇవి పెద్దగా ఉంటాయి, ఏనుగు దంతాలు. దాంట్లోతో తినవు, తినేటివి వేరు ఉంటాయి. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు ఆయన అసెంబ్లీలో చెప్పిన తర్వాత నీ ఇంటికి పిలిచి పంచపైస ప్రాణం వాళ్ళు పెట్టినావు. ఇది పక్కన పెట్టు. ఇది అంతా అయిపోయినాక అయ్యగారు చిత్తూరు పోయిండా? రాయలసీమ చిత్తూరు పోయిండు కదా. ఏడికి పోయిండు? రోజమ్మ ఇంటికి పోయిండు. రాగి సంకటి నాటుకోడి పులుసు పెట్టంగానే మంచిగా లొట్టలేసుకుంటే ఏమన్నాడు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. ఏంది దాని అర్థం? బేసిన్ల కోసమే కొట్లాడుతుంది, బేసిన్ల కోసమే వేట కొడవన్లు తీసిరే. బేసిన్లలో పంచాయతీ వచ్చే సింక్వేసుల బ్యారేజ్ మీద గేట్లు బాంబులు పెట్టి బైరెడ్డి పలగొట్టి నీళ్లు తరలించకపోయిండు. వేట కొడవళ్లతో పాలమూరు రైతుల మీద దాడులు జరిగిన ఆర్డీఎస్ దగ్గర. వాటన్నిటిని ఎదుర్కొని బేసిన్ల కోసమే మేము కొట్లాడినాం. మా బేసిన్లో మాకు రావాల్సిన నీళ్ళ కోసం పాలమూరు రైతులు, కర్నూలు జిల్లా రైతుల యొక్క వేట కొడవళ్లకు బలైనరు. అట్లాంటిది నువ్వు మా పాలమూరు రైతుల ఆత్మ గౌరవం మీద తొక్కుకుంటూ పోయి చిత్తూరులో పెట్టిన రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటుకోడి పులుసు లొట్టలేసుకుంటా జుర్రుకుంటా తిని బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, రాయలసీమ రతనాల సీమ చేస్తాడు. ఇంతకంటే దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా? షర్మిల పార్టీ పెట్టేటంటే 15 రోజుల ముందే ఇదంతా ఎందుకు వచ్చిందంటే షర్మిలను చూసి, షర్మిల పార్టీని చూసి కేసీఆర్ భయపడుతుందా? భయపడతలేడు, బలోపేతం చేయడానికి సహకరిస్తున్నాడు. షర్మిల గారిని అంతో ఇంతో తెలంగాణలో బలోపేతం చేస్తే ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ విధానాలను నచ్చక, దోపిడీ ఇష్టం లేక, గతంలో కాంగ్రెస్కున్న శ్రేణులు ఎవరైతే ఉన్నారో కొన్ని సామాజిక వర్గాలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తాత్కాలికంగా కేసీఆర్ వైపు మళ్ళిండ్రు. ఇప్పుడు కేసీఆర్ నిజస్వరూపం చూసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వైపు మళ్తున్నారు. ఈ కాంగ్రెస్ వైపు మళ్ళే శ్రేణులను దారి మళ్లించి షర్మిల గారి వైపు తిప్పితే ఓట్ల చీలికలు జరిగి రాజకీయ ప్రయోజనం పొందడానికి, కాంగ్రెస్ను బలహీనం చేయడానికి, షర్మిల పార్టీని బలోపేతం చేయడానికి దిక్కుమాలిన నీచమైన నికృష్టమైన
రాజకీయ ఎత్తుగడను కేసీఆర్ పెట్టిండు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి వేటాడిన ప్రజలు నిజంగా ఈ నీళ్ళ సెంటిమెంట్ లో పడతారు. ఇప్పుడు రాయలసీమలో ఓ సామెత ఉంది, కత్తిని పట్టుకున్నాడు కత్తికే బలవుతాడని. ఏ సెంటిమెంట్తోనైతే అధికారంలోకి వచ్చిండో ఆ సెంటిమెంట్తో చెలగాట మాడుతుండే కేసీఆర్. ఆ సెంటిమెంటే నీళ్ళు నియామకాలు అనే రెండే సెంటిమెంట్లు కేసీఆర్ను దయిస్తాయి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా, కేసీఆర్ గద్దె దిగిన రోజు, కేసీఆర్ పాతాళానికి ప్రజలు పాతి పెట్టిన రోజు మీరు మళ్ళీ నాతో మాట్లాడాలి. నేను ఏ హోదాలు ఉన్నా మళ్ళీ మీకు 4 గంటలు సమయం ఇస్తా. ఏ హోదా లేకపోయినా మీతో 4 గంటలు కూర్చుంటా. ఏ నీళ్ళు నియామకాల సెంటిమెంటుతోని గద్దెనెక్కి ఇంత వికృతమైన రాజకీయ క్రీడలు ఆటలు ఆడుతుండో కేసీఆర్, వాటికే బలవుతాడు. కాంగ్రెస్ తరఫున ఈ నీటి విషయంలో మీరు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అంటారు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినట్టు ఎలాంటి ఉద్యమం చేసే అవకాశం ఉంటుంది? ఏం చేయదలుచు అంటే మీ రోడ్ మ్యాప్ ఏమి ఉంటుంది? ఖచ్చితంగా దాని మీద పార్టీలో మాట్లాడుకుంటాం, చర్చిస్తాం. ఇప్పటివరకు నాగం జనార్దన్ రెడ్డి గారు మా నాయకులే మేమే కొట్లాడింది. ఆ ఎన్జిటీల కేసులు వేసిన శ్రీనివాసును వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని చట్టబద్ధంగా ఎట్లా కొట్లాడాలి, ప్రజాక్షేత్రంలో కార్యాచరణ ఏముండాలనే దాని మీద ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను అందరినీ పిలుస్తాం, దాని ప్రకారం మాట్లాడతాం. ఇది కేసీఆర్ జగన్ కలిసి ఆడుతున్న ఎత్తుగడ అనేది సీమాంధ్ర ప్రజలకు కూడా చెప్తాం. ఎవరు భావోద్వేగాలకు లోను కాకూడదు. ఇటు తెలంగాణ అయినా అటు ఆంధ్రప్రదేశ్ అయినా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందాము. చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే న్యాయస్థానంలో పరిష్కరించుకుందాము. భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టేటోళ్లను సామాజిక బహిష్కరణ చేయండి. ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడే మంత్రులను మూతి కుట్టేయండి. మామూలుగా గన్ని బ్యాగులు కుట్టేస్తారు చూడు మార్కెట్లో, వీళ్ళందరికీ శ్రీనివాస్ గౌడ్కు, ప్రశాంత్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి వీళ్ళందరూ మూతి కుట్టేయాలి. వైఎస్ఆర్ను తిట్టకుట్ట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.